హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శిరీషని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజైతే నేను బీరకాయ పాలు కూర ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంది. చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్గా నేనైతే బీరకాయ తొక్కు తీసుకొని ఇలా సన్నన ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ లోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. దీనిలోకి తాలింపు దినుసులు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం. దీనిలోకి బీరకాయ ముక్కలను కూడా వేసేసుకొని మగ్గించుకుందాం. బీరకాయ ముక్కలు ఏంటంటే త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఇది లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్. చూసారు కదా, బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాక ఒక 2 minutes మూత పెట్టి మగ్గనిద్దాం. దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి వాటర్కి మగ్గిపోతుంది బీరకాయ కూర. ఈ ఎండాకాలం చక్కగా ఈ బీరకాయ, సొరకాయ, బెండకాయ ఇవన్నీ చక్కగా వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి లంచ్ బాక్స్లు ఇవి పెడితే బాగుంటుంది. చూసారు కదా ఎలా మగ్గిపోయినాయో. దీనిలోకి ఇప్పుడు 2 tablespoon కారం యాడ్ చేసేసుకుందాం. నేనైతే పచ్చిమిర్చి లాస్ట్లో వేస్తానండి, ఎందుకంటే ముందు వేస్తుంటే ఈ కూరతో పాటు నలిగిపోతున్నాయి. చూసారు కదా, ఇలా ఆఖరిలో వేసుకుంటే దానికి ఉన్న స్పైసీ కూడా చక్కగా దిగి బాగుంటుంది. అలాగే లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసాను. ఫైనల్గా అయితే కాచి చల్లార్చిన పాలండి, నేను కాచి చల్లార్చిన పాలు కదా ఇవి యాడ్ చేసేసుకున్నాను. 2 minutes ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పాలు కూర రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ రెడీ అయిపోయింది ఈరోజైతే. ఇంకా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైనల్గా అయితే అయిపోయింది. కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే గుమ్మగుమ్మలాడే బీరకాయ పాలు కూర రెడీ అయిపోయింది.